అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 2 ఏప్రిల్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఎంతసేపు తన ప్రసంగం కొనసాగింది. వార్ నో వార్, యుఎస్ ట్రూప్స్ దిగుతాయి, వచ్చేస్తాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మా ఆధిపత్యం కొనసాగుతుంది, ఇరాన్కి మేము మద్దతు ఇస్తాం. ఇలా ఒకదానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆయన చేస్తూనే ఉన్నారు. బట్ ఏదైనా సరే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితం వరకు మార్కెట్స్లో కొద్దిగా పాజిటివిటీ ఉండేది. ఏషియన్ మార్కెట్స్లో అన్నీ మళ్ళీ నెగిటివ్లోకి జారుకున్నాయి. నికే ఆల్మోస్ట్ 1.4% డౌన్. హాంకాంగ్, షాంఘై కూడా బలహీనంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం మోస్ట్ హిట్ ఇరాన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ విత్ ఇన్ వీక్స్. సో సాధ్యం త్వరగా మేమైతే యుఎస్ ట్రూప్స్ని డిప్లాయ్ చేసాం, అవన్నీ వెంటనే త్వరగానే వెనక్కి తీసుకేసుకుంటున్నామని చెప్తూనే నేపథ్యంలో క్రూడ్లో మళ్ళీ ఒక్కసారిగా జంప్ అయితే మనకు అనిపించింది. బ్రెంట్ క్రూడ్ బిలో $100 ఉన్నది కాస్త మళ్ళీ $400 పెరిగి $106 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఈయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ అంటే ఈ వార్ ఇప్పట్లో కొనసాగే అవకాశం ఏం లేదు, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ విత్ ఇన్ వీక్స్ అంటే ఇంకా ఇది కొన్ని వారాల పాటు కొనసాగుతుందని ఒక సంకేతాన్ని ఆయన పరోక్షంగా అయితే ఇచ్చారు. దీంతో మార్కెట్స్లో బలహీనత మళ్ళీ మొదలైంది. ఏషియన్ మార్కెట్స్ అన్ని వీక్ అవుతున్నాయి. గోల్డ్లో కూడా మళ్ళీ ఇప్పుడే ఆయన వ్యాఖ్యల తర్వాతనే సెల్ ఆఫ్. ఓన్లీ సిల్వర్ దాదాపు 4% పైగా, గోల్డ్ దాదాపు 2.5% మేర వీక్నెస్ అయితే ఉంది. ఇది 4,700 నుంచి రెసీడ్ అవ్వడం చూస్తున్నాం. బిట్ కాయిన్లో కూడా, అంటే ఆయన బిట్ కాయిన్స్ గురించి కూడా మాట్లాడాడు, క్రిప్టో కరెన్సీస్ నుంచి కూడా. సో గత కొద్ది కాలంలో ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్రిప్టో కరెన్సీస్ మాత్రం ఏమాత్రం పడకుండా పటిష్టంగా ఉన్నాయి. నేను దానికి చాలా ఫ్యాన్ అని చెప్తూనే ఉన్నారు. దీంతో ఇవి కూడా కొద్దిగా 0.6 నుంచి 0.6% నుంచి 1.5% దాకా నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈయన వ్యాఖ్యలు స్టిల్ ఇంకా మార్కెట్స్ని టెంటర్ హుక్స్ మీదే ఉంచాయి. ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుంది అనేది ఎవరి ఊహకు, అంచనాలకు అయితే అందట్లేదు. స్పేస్ ఎక్స్ మెగా యుఎస్ ఐపీఓని తీసుకురాబోతోంది. $1.75 ట్రిలియన్ వాల్యుయేషన్స్ కోసం కంపెనీ అయితే చూస్తుంది. మే సర్పాస్ సౌదీ అరామ్కోస్ యాజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇష్యూ అయితే ఉందో అంతకంటే ఎక్కువ వాల్యుయేషన్స్తో ఇది ఐపీఓకి రాబోతుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని ఇక్కడ చూడవచ్చు. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఈరోజు అంటే మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి సంకేతాలను బట్టి చూస్తే గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా బలహీనంగా ఉంది. సో మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ డౌన్ కోసం సిద్ధమవుతున్నాయి. అండ్ రేపు మనకి గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ సెలవు కూడా ఉంది. ఒక లాంగ్ వీకెండ్ మోడ్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి కొద్దిగా ఆప్షన్ ట్రేడర్స్ ఆచితూచి వ్యవహరించండి. ఎయిర్టెల్ కొద్దిగా ఒక అడుగు ముందులో ఉంది వెన్ కంపేర్డ్ టు రిలయన్స్ జియో. ఫిబ్రవరి నెలలో కొత్త సబ్స్క్రైబర్స్ అడిషన్స్ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా వాజ్ నియర్లీ ఫ్లాట్, వైజ్ బిఎస్ఎన్ఎల్ తన సబ్స్క్రైబర్స్ని లూజ్ అవుతూనే ఉంది. టాటా పవర్ 4150 మెగావాట్ల ముంద్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అయితే షట్ డౌన్ చేసిందో 9 నెలల క్రితం అది మళ్ళీ ఆపరేషన్స్ తిరిగి ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇండిగో సెడ్ ద ఎయిర్లైన్ విల్ రివైజ్ ఫ్యూయల్ ఛార్జెస్ అండ్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫర్ ఆల్ న్యూ బుకింగ్స్. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇది కొత్తగా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఏటీఎఫ్ ధరలు పెరిగిన తరుణంలో. మారుతి సుజుకి రిపోర్టెడ్ 17% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ ఇన్ టోటల్ సేల్స్. ఇది మార్చి నెలలో వచ్చిన అప్డేట్ ప్రకారం వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ మార్చ్ 17% దాకా జంప్ అయితే కనిపించింది. అదాని గ్రీన్ సెడ్ ఇట్ యాడెడ్ 5 gigawatts రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ FY26 ఫిజికల్లో. ఇండియన్ ఆయిల్ సెడ్ ఇట్ రిఫైనర్స్ అచీవ్డ్ హైయెస్ట్ ఎవర్ క్రూడ్ త్రూపుట్ ఆఫ్ 74.4 MMT. అదొక అప్డేట్. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిపోర్ట్స్ దట్ Mansion House brand surpassed 10 million cases in FY26. పేజ్ డిజిటెక్ ఎన్టీపీసీ నుంచి 495 కోట్ల రూపాయల ఈపీసీ ఆర్డర్ పొందినట్టు వెల్లడించింది. ఐషర్ మోటార్స్ అండ్ వివిధ కంపెనీస్ తమ నంబర్స్ను ప్రకటించాయి. ఐషర్ మోటార్స్ వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 11% దాకా జంప్, ఎక్స్పోర్ట్స్ కూడా 8% మేర పెరిగినట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఎన్ఎండిసి తన బిజినెస్ అప్డేట్లో భాగంగా 51% మేర బిజినెస్ టోటల్ ప్రొడక్షన్ పెరిగింది అని వెల్లడించింది. యాత్ర ఆన్లైన్కి చండీగఢ్ వాళ్ళ ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉన్నాయి కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఆ ట్రిబ్యునల్ 151 కోట్ల రూపాయల డ్యూటీ డిమాండ్ నోటీస్ని డ్రాప్ చేసింది అని చెప్పి ఒక గుడ్ న్యూస్గా చెప్పింది వాళ్ళకి. ఆవాస్ ఫైనాన్షియల్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 15% మేర పెరిగి 23,500 కోట్ల రూపాయలకి పెరిగినట్టు వెల్లడించింది. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్సిసి హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ అవార్డ్స్ వర్త్ 1979 crore టు హెచ్సిసి కాంట్రాక్ట్ సొల్యూషన్స్. సో ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా మీరు ఏదైనా ట్రాక్ చేస్తుంటే ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రయర్ టు 2017 సేఫ్ గార్డ్ అగైన్స్ట్ గార్. గ్రూప్ హెల్త్ ప్లాన్స్ కవర్ క్విక్స్ టు. అలాగే ఎపిక్ మిక్సప్స్ ఇంతకుముందు చెప్పినట్టు వార్ నో వార్
నో టాక్స్ సీక్రెట్ టాక్స్, నో ట్రూప్స్ మోర్ ట్రూప్స్, సీజ్ ఫైర్ నో సీజ్ ఫైర్, ఇలా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి ఇలా ఆయన మాటలు మారుస్తూనే ఉన్నారు. సో మార్కెట్స్ అందుకు తగ్గట్టు బిహేవ్ చేస్తూనే ఉన్నాయి. సో నిన్న కూడా ఎవరో కామెంట్స్లో పెడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పి. మేబీ అలాంటి పరిస్థితి దాపురించేటైతే కనిపిస్తుంది. అంటే ఇంతటి వొలటాలిటీ మార్కెట్స్లో ఎప్పుడు ఉండకపోవచ్చు. రోజుల వ్యవధిలోనే గంటల వ్యవధిలోనే మార్కెట్స్లో పైకి కిందికి వెళ్తూ ఉండడం, వొలటాలిటీ ఇండెక్స్ మరింత ఇంతగా ప్రభావితం అవ్వడం ఈయన హయాంలోనే జరుగుతూ ఉండవచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బుల్ టేక్ స్టేజ్ as మార్కెట్స్ హోప్ ఇట్స్ కర్టెన్స్ ఆన్ వార్. సో మళ్ళీ నేనైతే ఉత్సాహం ఉందనుకున్నావు, మళ్ళీ ఈరోజు నీరు గారే అవకాశం అయితే ఉంది. మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా బలహీనత. ఆర్బీఐ ఆస్ బ్యాంక్స్ నాట్ టు ఆఫర్ ఎన్డీఎఫ్ కాంట్రాక్ట్స్, familial discord muddies waters in TVS boardroom. Venu Srinivasan takes governance charge, tells Lakshmi to focus on business. So ఫ్యామిలీలో ఇష్యూస్, ఫ్యామిలీ వాళ్ళ బిజినెస్ కాబట్టి టీవీఎస్ గ్రూప్లో. ఇండియాస్ ఎకానమీ పుట్స్ అ బ్రేవ్ ఫ్రంట్, జిఎస్టీ కలెక్షన్స్ అప్ 8.8% ఇయర్ ఆన్ ఇయర్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ 23% మేర పెరిగాయి, కార్ సేల్స్ 16% మేర పెరిగాయి. సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ నెంబర్స్ మార్చ్ అయితే ఇచ్చింది. అన్నిటికంటే మేజర్గా జిఎస్టీ కలెక్షన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా, ఈ వార్ ఇష్యూస్ ఉన్న టైంలో కూడా జిఎస్టీ కలెక్షన్స్ 8.8% మేర పెరగడం అనేది చాలా 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 ప్రోత్సాహకర అంశం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కార్ సేల్స్ మార్చి నెలలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 16% మేర పెరిగాయి. ఒక స్ట్రాంగ్ హోల్డింగ్లో, స్ట్రాంగ్ ఫుటింగ్లో మనం అయితే ఉన్నాము వితౌట్ ఎనీ డౌట్. అందుకే డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి మనకి ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందువల్ల ఇతర దేశాల మీద ఆధారపడిన బిజినెస్లు పక్కన పెట్టి డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ థీమ్స్ బేస్ చేసుకుని ఏదైతే బిజినెస్ చేస్తున్నాయో వాటి మీద మనం ఫోకస్ అయితే పెట్టుకుందాం వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఈ గత 20 రోజుల నుంచి అనిశ్చితి ఉన్నా కూడా జిఎస్టీ 8% మేర పెరిగింది అంటే ఇది మనం పాజిటివ్ అంశంగా చూడాలి. కాకపోతే ఇదే 2 లక్షల కోట్ల రూపాయలు అయితే మనం క్రాస్ చేసాం మార్చి నెలలో. సో ఇది మరికొద్ది కాలం పాటు ఇలాగే కొనసాగి 2 లక్షల కోట్ల రూపాయలు పైన కనుక ఉన్నట్టయితే ఇదొక పాజిటివ్ అంశం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ కంటిన్యూ టు యాంకర్ కలెక్షన్స్ వైల్ హర్యానా, ఆంధ్ర, ఎంపీ డెమాన్స్ట్రేటెడ్ స్లోయర్ గ్రోత్. ఇదొకటి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు జిఎస్టీ కలెక్షన్స్లో ఉన్నత స్థాయిని సాధించడంతో పాటు యాంకర్ అడ్వాంటేజ్ని తీసుకొని ఇది హుకప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్యాకేజింగ్ మెటీరియల్ క్రంచ్ హిట్స్ ఫర్టిలైజర్స్, సీడ్ కంపెనీస్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ విషయంలో కొద్దిగా మనకి కొరత అయితే ఉంది. అందువల్ల నేను గణేష్ ఎకోస్పియర్ లాంటి స్టాక్స్లో ఒక మంచి జంప్ అయితే చూసాం. ఎఫ్ఎంసీజీకి రీసైక్లింగ్ ఇది వాడాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఈజ్ ఎ టైమ్ టు బై ఐటీ, ఫండ్ మేనేజర్ సజెస్ట్ గ్రాడ్యువల్ అడిషన్ బై ఇన్వెస్టర్స్. ఇక్కడ ఐటీ సెక్టార్లో ఒక ఐటీ థిమాటిక్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతూనే ఉండండి అని చెప్పి గత అనేక సందర్భాల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాను నేను. సో పర్సనల్గా ఐటీ థీమ్ బేస్ చేసుకుంటే నేను చాలా కాంచి ఫోకస్ చేస్తూనే ఉన్నాను. స్పెసిఫిక్ స్టాక్స్ కొనకపోయినా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో చాలా అట్రాక్టివ్ చీపర్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి. అండ్ నిన్న ఒరాకిల్ దాదాపు 30,000 మందిని తొలగించింది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో దాదాపు 12,000 మంది ఉద్యోగులు ఒక ఊచకోత లాంటి పరిస్థితి మనం చూసాం. సో ఏదన్నా సరే ఎప్పటికప్పుడు కంపెనీస్ దానికి తగ్గట్టు అక్వైర్ చేసుకుని ముందుకు వెళ్తాయి కాబట్టి ఈ ఐటీ స్టాక్స్ చీపర్ వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతున్నాయి వాల్యుయేషన్స్ పరంగా. సో వీటిని కొద్దిగా కన్సిడర్ చేసుకుని పెట్టుబడులు పెట్టవచ్చు. లేదు రిస్క్ అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ పద్ధతిలో అయితే ఒక ట్రై అయితే ఇచ్చి చూడండి ఐటీ థిమాటిక్ ఫండ్స్కి. క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ సోర్ ఆఫ్టర్ ఆర్బీఐ రీడైరెక్ట్ ఆన్ నార్మ్స్. ప్రస్తుతానికి ఎక్స్పోజర్ డైరెక్షన్స్ తగ్గించింది కాబట్టి తాత్కాలికంగా అయితే 3 నెలల పాటు ఈ స్టాక్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీఎస్సీ కానీ గ్రో ఇలాంటి స్టాక్స్కి. నో నీడ్ ఫర్ రేట్ హైక్ అన్లెస్ ఇన్ఫ్లేషన్ స్పైక్స్. ఇన్ఫ్లేషన్ పెరిగినంత వరకు ఇప్పట్లో వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఏది రాకపోవచ్చు అని చెప్పి మనకు ఒక అంచనా అయితే ఉంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఇన్ఫ్లేషన్ పెరిగి ఆర్బీఐ కనుక వడ్డీ రేట్లు పెంచితే ఇప్పుడున్న కండిషన్స్కి ఇది మరింతగా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు నెగిటివ్ అయితే అవుతుంది. బిఎల్ఎస్ 200,000 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్స్కి వెళ్ళే ఆలోచనలో ఉంది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సంగతి మనకు తెలుసు. ఇది పాస్పోర్ట్, కాన్సులర్ సర్వీసెస్ని అందిస్తుంది, వీసా సర్వీసెస్. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో ఆధార్ సేవా కేంద్రాన్ని కూడా ఈ కంపెనీ నిర్వహిస్తుంది. అలాగే ఆటో మేకర్స్ రైడ్ ద అఫోర్డబిలిటీ వేవ్ టు లాగ్ రికార్డ్ సేల్స్ ఇన్ FY26. పీవీ వాల్యూమ్స్ రైస్ టు 4.7 మిలియన్ లాస్ట్ ఫిజికల్. ఇక్కడ మారుతి సుజుకి 10%, టాటా మోటార్స్ 28%, M&M 25%, హ్యుందాయ్ 6.3% మేర వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ మాత్రం వెనకబడుతూనే ఉంది. ఈవెన్ మారుతి లాంటి కంపెనీస్ ముందుకు దూసుకెళ్తూనే ఉంటే హ్యుందాయ్ మాత్రం సంభవ్ వెనకే ఉంది. రేస్లో వెనక్కి వెళ్ళిపోయింది పూర్తిగా. మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తూనే ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా రేస్లో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. ఒరాకిల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గ్రాస్ జిఎస్టీ గ్రోత్ ఇన్ FY26 లీస్ట్ సిన్స్ కోవిడ్, నెట్ అప్ 7%.
1%. ప్రైమ్ ఫోకస్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 6 నెలలు 93% మేర పెరిగింది స్టాక్. గణేష్ ఎకోస్పియర్ ఇంతకుముందు రీసైకిల్ గురించి మాట్లాడుకున్న స్టాక్ 20% మేర పెరిగింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 11% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 28 రెట్లు అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న 11% మేర జంప్ చూసాం. జీఈ వెర్నోవా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తూనే ఉంది. నిన్న కూడా ఒక 4.3% మేర పెరిగి 4,344 రూపాయల దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈవినింగ్ ప్రోగ్రామ్లో, ఒకసారి చూడండి. షిప్ బిల్డింగ్ కంపెనీస్కి ఆర్డర్ పైప్లైన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ మెజగాన్ డాక్ కానీ, గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్, వీటన్నిటి కూడా ఈ 2 కంపెనీస్కి మంచి పొటెన్షియల్ ఉంది. వితౌట్ ఎనీ డౌట్ అనేక సందర్భాల్లో మనం షిప్ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. దీని స్టాక్ని కవర్ చేసుకుంటూనే వస్తున్నాము. సో ఈ 2 స్టాక్స్ని కొద్దిగా లైమ్ లైట్లో పెట్టుకుని రాడార్లో అయితే ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సోలార్ వరల్డ్ 16% మేర పెరిగింది. నిన్న దాదాపు 270 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి ఎన్టీపీసీ రెన్యూబుల్ నుంచి. జయకుమార్ ఇన్ఫ్రా ఎన్హెచ్ఏ నుంచి ఆర్డర్స్ వచ్చిన తరుణంలో వాద్వాన్ ప్రాజెక్ట్ పోర్ట్ దగ్గర రోడ్ ప్రాజెక్ట్ సంబంధించి 7% మేర పెరిగింది. పవర్ మేక్ 8.5% మేర జంప్ చూస్తున్నాము. మార్క్సన్స్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్లో కూడా మనకు జంప్ ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.